బిజినెస్ లో ఒక వ్యక్తి ముందుగా నేర్చుకోవాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం ఎలా అని. కస్టమర్ దేవుడే, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ జీరో కాదు కదా. బిజినెస్ అంటే కస్టమర్ కి తల వంచడం కాదు, మీ విలువ చూపించడం. ఒక కస్టమర్ మిమ్మల్ని డిస్కౌంట్ అడిగితే, సార్ మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము, డిస్కౌంట్ ఇవ్వము, కానీ బెటర్ సర్వీస్ ఇస్తామని నమ్మకంగా చెప్పగలగాలి. అది గర్వం కాదు, స్పష్టత. కస్టమర్ ఎంత ఖరీదైన వాడైనా సరే, మీ దగ్గర మంచి భాష, ఖచ్చితమైన టైం, క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే మీ విలువని, మీ సర్వీస్ లో ఉన్న డిగ్నిటీని గౌరవిస్తాడు. బిజినెస్ లో ఓపిక ఉండాలి, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకునేంత ఓపిక అవసరం లేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ గివ్స్ యూ షార్ట్ టర్మ్ కస్టమర్స్, బట్ డిగ్నిటీ గివ్స్ యూ లైఫ్ టైమ్ బ్రాండ్ వాల్యూ. బిజినెస్ లో ఒక వ్యక్తి ముందుగా నేర్చుకోవాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం ఎలా అని. కస్టమర్ దేవుడే, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ జీరో కాదు కదా. బిజినెస్ అంటే కస్టమర్ కి తల వంచడం కాదు, మీ విలువ చూపించడం. ఒక కస్టమర్ మిమ్మల్ని డిస్కౌంట్ అడిగితే, సార్ మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము, డిస్కౌంట్ ఇవ్వము, కానీ బెటర్ సర్వీస్ ఇస్తామని నమ్మకంగా చెప్పగలగాలి. అది గర్వం కాదు, స్పష్టత. కస్టమర్ ఎంత ఖరీదైన వాడైనా సరే, మీ దగ్గర మంచి భాష, ఖచ్చితమైన టైం, క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే మీ విలువని, మీ సర్వీస్ లో ఉన్న డిగ్నిటీని గౌరవిస్తాడు. బిజినెస్ లో ఓపిక ఉండాలి, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకునేంత ఓపిక అవసరం లేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ గివ్స్ యూ షార్ట్ టర్మ్ కస్టమర్స్, బట్ డిగ్నిటీ గివ్స్ యూ లైఫ్ టైమ్ బ్రాండ్ వాల్యూ.